నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒక లక్ష్య సాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని దానినొక అవమానంగా భావిస్తూ కృంగిపోవడం కంటే స్థిరచిత్తంలో అవమానాన్ని సైతం ఎదుర్కొంటూ సాగిపోయిన వారే జీవితంలో విజేతలుగా మిగులుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 14 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 10 గంటల 17 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 11 గంటల 28 నిమిషాలకు. తిథి పంచమి తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి షష్ఠి రాత్రి 2 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం రేవతి ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. కరణము తైతుల తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి గరజి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి వనిజ రాత్రి 2 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి తైతుల. యోగము శూలము మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషము నుండి 5 గంటల 21 నిమిషము వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఆగస్టు 14 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. సూర్యోదయం తదుపరి షష్ఠి తిథి ఈ రోజంతా ఉంటుంది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. షష్ఠి తిథి గురువారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. రేవతి నక్షత్రం గురువారం కలయికతో, అశ్విని నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు మీన రాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం: రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఘటోత్కచ వధకు కర్ణుడు ఉపయోగించిన ఆయుధము పేరు శక్తి. ఈరోజు ప్రశ్న: ద్రుపద కుమారులను సంహరించిందెవరు? కర్ణుడు, బకాసురుడు, ద్రోణాచార్యులు, అశ్వత్థామ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతారు. వృషభ రాశి: ఆర్థిక ఇబ్బంది లేకుండా గడిపేస్తారు. మిథున రాశి: అనుకున్న వ్యవహారాలు సజావుగా పూర్తి కాగలవు. కర్కాటక రాశి: రావలసిన సొమ్ము అందుకొని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. సింహరాశి: సమాజ సేవలో పాల్గొంటారు. కన్య రాశి: ఆత్మీయుల నుంచి పిలుపు రాగలదు. తులారాశి: విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వృశ్చిక రాశి: మీ వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ధనుస్సు రాశి: ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అంది ఉల్లాసంగా గడుపుతారు. మకర రాశి: విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. కుంభరాశి: సమాజంలో గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు. మీనరాశి: విద్యార్థులు, నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు రాగలవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.